వర్షాలు ఉన్నప్పుడు పండి సచ్చినాయి కనుకనా అసలు ఈ వ్యవసాయం నా సాగుకు వచ్చిందే. నాన్న నేను ఈజీఎంఎస్ పరీక్ష పాస్ అయ్యాను నాన్న. చాలా సంతోషం రా అయ్యా. నేను కష్టపడి వ్యవసాయం చేసినా నిన్ను చదివించుకోగలిగిన ఏదైనా మంచి ఉద్యోగం చూసుకొని కాస్త కుటుంబాన్ని పోషించాలయ్యా. నేనా? ఉద్యోగమా? చాలే నాన్న. తాతయ్య మీరు వ్యవసాయం చేశారు, ఈ భూమిని నమ్ముకున్నారు. నేను ఈ భూమిని నమ్ముకుంటున్నాను. నన్ను కష్టపడి చదివించారు. నేను చదువుకున్న చదువుని సార్థకం చేస్తూ ఈ భూమిని నమ్మి వ్యవసాయం చేసి జీవిస్తాను, మిమ్మల్ని పోషించుకుంటాను. అది కాదురా అయ్యా, వ్యవసాయం గురించి నీకు తెలియదురా నాయన. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడిరా. ట్రాక్టర్లు, డీజిలు, ఎరువులు, పురుగు మందులు వీటి ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి. మనం పండించిన పంటక దిగుబడి రావడం లేదు, ధరలు రావడం లేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చూస్తున్నావు కదరా అయ్యా. పగవాడికి కూడా వ్యవసాయం వద్దురా నాన్న. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు నష్టపోరు. అసలు నాకు తెలియక అడుగుతాను, మనం చేసే చిన్న కమతాలకు ట్రాక్టర్లు ఎందుకు? నాగలి పట్టే రైతుకు భూమి, ఎద్దులు ఎప్పుడు అన్యాయం చేయవు. ఎరువులు, పురుగుల మందులు, కల్తీ సరుకులు, డీజిల్ కోసం అంటూ అధిక ఖర్చు చేసి, అదీ కాక అధిక వడ్డీలకు అప్పు చేసి తలకు మించిన భారంతో సతమతం అవుతున్నారు, ఊపిలో దిగిపోతున్నారు. అదేం అవసరం లేదు. అప్పులు చేయకుండా వ్యవసాయం ఎట్ట కుదరద్దురా అయ్యా. రే మాటలు చెప్పినంత సులభం కాదురా పనిచేయడం. దిగితే గాని లోతు తెలియదురా. అది కాదు నాన్న, ఒక్కసారి మా తాతగారు చేసిన వ్యవసాయాన్ని గుర్తు తెచ్చుకోండి. సంప్రదాయక వ్యవసాయం చేసి బాగా సంపాదించారు. భూమిని మాలాంటి వాళ్ళ కోసం కాపాడుకుంటూ వచ్చారు. నీటిని, గాలిని కలుషితం చేయలేదు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆనాడు మా తాతగారు చేసిన సంప్రదాయక వ్యవసాయానికి మాలాంటి చదువుకున్న వాళ్ళ లోకజ్ఞానాన్ని జోడించి వ్యవసాయం చేసి ఉంటే ఈనాడు నువ్వు ఈ మాట అనుండేవాడు కాదు. శబ్బాశ్రా మన్మడ, ఆధునిక వ్యవసాయం అంటూ గొప్పలో పోయి అప్పుల పాలయ్యాడు. ఇంతకీ మీరిద్దరూ నాదే తప్పు అంటారు. అవును నాన్న, నువ్వే కాదు, నీలాంటి వాళ్ళందరూ కూడా చేతికి మట్టి అంటకుండా వ్యవసాయం చేయాలని గొప్పలకు పోయి రసాయన ఎరువులు వాడి భూమిని నిస్సారంగా ఎందుకు పనికి రాకుండా చేశారు. శ్రమించి వ్యవసాయం చేయలేక, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి తీర్చలేక చేతులు కాల్చుకున్నారు. వ్యవసాయంలో నష్టం వస్తే శ్రమకు మాత్రమే నష్టం వచ్చేది, కానీ ధన నష్టం, మనోవ్యధ ఎక్కువై ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదు నాన్న. వ్యవసాయం లాభిస్తే పనిచేసిన మనకు ఫైనల్ గా దేశాభివృద్ధికి ఉపయోగపడేది. రసాయన ఎరువులను, కీటక సంహారిక మందులను కొనడం మాని గోవు ఇచ్చే పంచగవ్యాలను ఎరువులుగా వాడి వాటితోనే విత్తనాలను శుద్ధి చేసి పంచభూతాలను కలుషితం కాకుండా వ్యవసాయం కొనసాగిద్దాం. గో ఆధారిత వ్యవసాయం, గోవుల యొక్క ప్రయోజనాల గురించి మీలాగే చాలా మందికి వివరంగా తెలియదు. మీకు అవగాహన కలిగేలాగా చెబుతాం. భారతదేశంలో మాతృమూర్తి తర్వాత గోవుకు అత్యంత విశిష్టమైన స్థానమిచ్చి గోవును గోమాత అన్నారు. గో అనగా గోవులు, పశువులు, ధర్మం, భూమి, జలం, ఆకాశం, వేదం, వాక్కు అనే అర్థం. గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సంపదలతో వర్ధిల్లుతాయని వేదాలు ఘోషిస్తున్నాయి. మన భారతీయ సంస్కృతిని గో సంస్కృతి అని కూడా అంటారు. గోవు భారతీయ ధార్మిక చింతనలోనే కాదు, ఆర్థిక వ్యవస్థలోనూ కీలకమే. గోమాత మన భూమి మీద ద్రవ్యంగా కూడా చలామణి అవుతోంది. గోవులో 33 కోట్ల మంది దేవతలుంటారని, అందుకే గోమాత ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్టేనని, దాంతో అష్టైశ్వర్యాలు కలిగి ఎల్లప్పుడూ శుభమే జరుగుతుందని నమ్మకం. హిందూ సాంప్రదాయంలో గోవును పూజించడం ఒక ఆచారం. దీనికి మన పురాణాలలో ఎంతో విశిష్టత ఉంది. పూర్వం గోవులను బట్టి సంపద లెక్కించేవారు. ప్రతిరోజు ఉదయం గోపూజ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టేవారు. కాగా గోరక్షణ స్వరాజ్య ప్రాప్తి కంటే ముఖ్యమైనదని మహాత్మా గాంధీ అన్నారు.
గోవు పాలు నెయ్యి అమృతం లాంటివి. గోమాంసం తింటే రోగస్తులవుతారని మహమ్మద్ ప్రవక్త చెప్పారు. ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్లు అని యేసుక్రీస్తు అన్నారు. భారతీయులు వ్యవసాయం మీద ఆధారపడితే ఆ వ్యవసాయ భారాన్ని మోసేది ఎద్దులే. అలాంటి ఎడ్లనిచ్చేది గోమాతే. అందుకే ఆవు మనకు తల్లి, ఎద్దు మనకు అన్నగా భావించాలి. భారతీయ సేద్యంలో గోవుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేడు సేంద్రియ వ్యవసాయం కన్నా ఉత్తమమైన గో ఆధారిత వ్యవసాయం అంటే సాంప్రదాయక వ్యవసాయం ఇప్పుడు అన్ని ఊళ్ళకు విస్తరిస్తోంది. ఆవు పేడ, మూత్రం, వేపాకులతో తయారు చేసే జీవామృతం వాడి మామూలు కన్నా 2 దిగుబడి సాధించవచ్చు. దీంతో భూసారం, ఆరోగ్యం, ధనం, వాతావరణ కాలుష్యం లేకుండా జీవించవచ్చు. సాంప్రదాయక వ్యవసాయం వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం ఉండవు. గోమూత్రంలో 47 రకాల మూల పదార్థాలున్నాయి. ఒక గోవు మూత్రం వినియోగించి ఏడాదికి 36,000 రూపాయలు విలువ చేసే ఎరువులు తయారు చేసుకోవచ్చని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆవు పేడతో 300 రకాల ఔషధాలు కనుగొన్నారు. ఆవు పేడ, పిడకలు కాల్చడం వలన వచ్చే పొగ, ఆవు పేడతో అలికిన గోడలు అణుశక్తి వల్ల వచ్చే రేడియేషన్ నుండి కాపాడగలవని విదేశీ శాస్త్రజ్ఞులు రుజువు చేస్తున్నారు. అంతేగాక ఆవు నెయ్యితో చేసే హోమం వల్ల వచ్చే పొగ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి అనారోగ్యకారక క్రిములను, ఎలర్జీలను పోగొడతాయని చెప్పారు. భారతీయ గోవుకు మూత్రం ఉంటుంది. ఈ మూత్రం కిందనున్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల స్వర్ణనాడి ఉంది. సూర్యకిరణాలు ఆవు మూత్రంపై పడినప్పుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వంతో కూడిన పసుపు పచ్చని కేసిన్ అనే ఎంజైమ్ తయారై ఆవు పాలలో ఉంటుంది. అందువల్లే ఆవు పాలు, నెయ్యి, వెన్న పసుపు పచ్చని పసిమి రంగుతో ఉంటాయి. ఈ పాలు తాగడం వలన సకల రోగాలు తగ్గుతాయి. గోక్షీరం మానవాళికి దివ్యామృతం. అందుకే గోవును కామధేనువు అని కూడా అంటారు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అనేక ప్రాణులు పుట్టాయి. కానీ గోవును సృష్టించింది మాత్రం వసువులు. ప్రజాపతి సలహా మేరకు 100 ఏళ్లు తమ తపశ్శక్తితో గోవును సృష్టించారు వసువులు. గోవు నుంచి లభించే పంచగవ్యాలు ఔషధాలుగా పనిచేసి జలుబు మొదలు క్యాన్సర్ వరకు సమస్త రోగాలను నయం చేస్తాయి. కేవలం గో ఉత్పత్తులతో 80% మేర వ్యాధులను నయం చేయవచ్చని ఆయుర్వేద గ్రంథం భావప్రకాశికలో ఉంది. అందుకే ప్రతి గ్రామంలో గో ఉత్పత్తులతో వైద్యం చేయడం తెలిసిన ఒకరిద్దరు ఉంటే చాలు, ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే కోట్లాది రూపాయలు ఆదా చేయవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు. రసాయన ఎరువులను, పురుగు మందులను వాడితే భూమి, గాలి, నీరు అన్ని కలుషితమై మనము, మన జంతువులు, పక్షులు కూడా అంటురోగాలకు గురై బాధపడాల్సి వస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ యావత్ ప్రపంచం మీథేన్ గ్యాస్ను తయారు చేసి ఆకాశాన్ని అంటుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలను తట్టుకోవడానికి అదొక్కటే మార్గమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీథేన్ గ్యాస్ అంటే ఆవు పేడ ఉపయోగించి బయోగ్యాస్ను తయారు చేయడం అన్నమాట. భారతదేశానికి ఇంధన అవసరం పెరుగుతున్న దృష్ట్యా మీథేన్ గ్యాస్ను తయారు చేయడం ఎంతో అవసరం. మనకు పశు సంపద ఎక్కువగా ఉన్న కారణంగా మీథేన్ గ్యాస్ను తయారు చేసి దాని ద్వారా విద్యుత్తును కూడా తయారు చేసుకోవచ్చు. ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు. కావున గో సంపద వల్ల ఆక్సిజన్ లభిస్తుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. నాగపూర్లోని గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం ద్వారా గోమూత్రంతో తయారు చేసిన కీటక నియంత్రణి ద్వారా ప్రభావితమైన వ్యవసాయానికి అమెరికా పేటెంట్ హక్కు పొందింది. గోవుల ఉపయోగం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తించారనడంలో అతిశయోక్తి లేదు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆవు పేడతో విద్యుత్ తయారు చేసే యూనిట్ను నెలకొల్పి ఒట్టిపోయిన ముసలి ఆవుల నుండి లభ్యమయ్యే పేడతో రోజు
15 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు. స్వీడన్ శాస్త్రజ్ఞులు ఆవు పేడలో శక్తివంతమైన యాంటీసెప్టిక్ ధర్మాలున్నట్లు కనుగొన్నారు. వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే 20 ఏళ్లలో హిమాలయాల్లోని మంచు కరగడం, గంగా బ్రహ్మపుత్ర నదులలోని నీరు ఎండిపోయి ఎడారులుగా తయారవుతాయని, ఈ ప్రమాదాల నుండి గోమాతే మనలను రక్షించగలదని గ్రహించండి. అలాగే యంత్రాల ద్వారా వ్యవసాయం చేస్తూ వాతావరణ కాలుష్యాన్ని వ్యాపింపజేస్తూ ఇదే వైజ్ఞానిక వ్యవసాయం అనటం తప్పు అని సర్ హోవర్ట్ అన్నారు. కనుక గోమయం, గోమూత్రంతో వృక్షాలతో కూడిన ఎరువులను వాడి ఆదాయాన్ని పెంచుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. గావో రక్షతి రక్షతః అంటే గోరక్షణ లోకరక్షణ. గతాన్ని మర్చిపోయి గోమాతను, ఎద్దులను నమ్ముకొని దుక్కి దున్ని నాగలి పట్టి వ్యవసాయం చేద్దాం. సాంప్రదాయక వ్యవసాయం ఎందుకు లాభసాటి కాదో చూద్దాం. ఛాలెంజ్. అయితే గోవులను సంరక్షించి పోషించే బాధ్యత మనం తీసుకుందాం. గో సంపద మన దేశ సంపద. ఇవి వేదవాక్కులు.